ఇప్పుడు మన రీసెంట్గా కేసీఆర్ అంటే మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 25 సంవత్సరాల పండుగ జరిపారండి. నెక్స్ట్ రాబోయేది మేమే అంటున్నారండి వాళ్ళు. మీరేమో బీజేపీ వస్తుంది అంటారు. ఇప్పుడు కవిత సామాజిక తెలంగాణ 10 ఏళ్లలో మా నాయనతోటి శాత కాలేదని రఘునందన్ రావు అంటే ప్రతిపక్ష ఎంపీ కాబట్టి చంద్రశేఖరరావు మీద వ్యక్తిగత కోపం ఉందో ద్వేషం ఉందో అంటున్నాడని అనుకోవచ్చు. నీ కడుపున పుట్టిన నీ బిడ్డ, నువ్వు ఎంపీ చేసిన నీ బిడ్డ, నువ్వు ఎమ్మెల్సీ అడ్డదారిలో తీసుకొచ్చేసిన నీ బిడ్డనే చెప్తుంది 10 ఏళ్ల మా నాయన పాలన లోపల సామాజిక కోణం ఆవిష్కృతం కాలేదు, సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టి నేను ఉద్యమిస్తా అని చెప్తుంది. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టురని ధర్నాలు చేస్తుంది. 10 ఏళ్ళు ఏడున్నావు చెల్లె, 10 ఏళ్ళు ఏడున్నావు చెల్లె, మీ నాయననే కదా పాలించింది. 10 ఏళ్లలో ఎన్ని పూలే విగ్రహాలు పెట్టిరు, ఎన్నిసార్లు వచ్చిండు మీ నాయన సెక్రటరియట్కి? ఇప్పుడు కొత్తగా వచ్చి నువ్వు అంబేద్కర్ విగ్రహం పెద్దది పెట్టుర్రి, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టుర్రి, ఇవన్నీ మాటలు వినడానికి మంచిగా కనపడతాయి. అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఏం చేసిరు? ఎందుకు కళ్ళు కనబడలేదు? ఎందుకు సామాజిక తెలంగాణ కనబడలేదు? మొదటి 5 సంవత్సరాల్లో మీ నాన్నగారు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే నీ ఎంపీ పదవికి నువ్వు ఎందుకు రిజైన్ చేయలేదు? ఎవరైనా మహిళకు మంత్రి పదవి ఇస్తే నీకు పోటీ వస్తారని ఇవ్వకుండా నువ్వే చేస్తేవి తల్లి. ఇలా నువ్వు వచ్చి మళ్ళీ సామాజిక తెలంగాణ అంటే ఎట్లా? ఇలా కవిత గారు కూడా సామాజిక తెలంగాణ అని మాట్లాడితే నీకు ఎంపీ ఉండాలి, నీకు ఎమ్మెల్సీ ఉండాలి, మీ అన్నకు మంత్రి ఉండాలి, మీ బావకు మంత్రి ఉండాలి, మీ తమ్ముడు అన్ననో సంతగానికి ఎంపీ పదవి ఉండాలి, ఇట్లా కనబడుల కల్లా పదవులు ఉండాలి, అన్ని మీ కులానికే మీ చుట్టాలకే ఉండాలి. ఇక నీకు సామాజిక తెలంగాణ ఎప్పుడు వచ్చిందమ్మా? 4 బీసీలకు మంత్రి పదవులు ఇచ్చుడు చేత కాలేదు మీకు. ఇచ్చిన ఒక బీసీని అర్ధరాత్రి తీసేస్తుంది. ఏముంది సామాజిక కోణం? ఆమె పరిస్థితి అట్లుంది. ఇంకా టీఆర్ఎస్ ఏడుందని చెప్పడానికి చెప్తా ఉన్నాను నేను. రేపు మాపో కవిత షర్మిల లాగా పార్టీ పెట్టుకుంటుందనో లేకపోతే ఇంకో పార్టీలోకి వస్తుందనో రోజు దిన చర్చలలో టీవీలలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకో పక్క హరీష్ గారికి కేటీఆర్ గారికి పడతలేదని, హరీష్ గారిని పొమ్మనలేక పొగ పెడుతున్నారని, స్టేజ్ మీద మొన్న జరిగిన 25 వసంతాల వేడుకలో హరీష్ గారి బొమ్మ లేదని, హరీష్ గారి ప్రస్తావన లేదని, హరీష్ అనేటువంటి మొత్తానికే ఇంకా బయటికి పంపించేసేయాలని చెప్పకనే తన వారసుడు కేటీఆర్ అన్నాడు బొమ్మేసి కేసీఆర్ చెప్పిండని, హరీష్ అనేటువంటి ఇష్టం ఉంటే ఉండుమని, కష్టం ఉంటే వెళ్ళిపోమని చెప్పకనే చెప్పిరనేది జనమంతా మాట్లాడుకుంటారు మాస్టర్. ఇది నా మాట కాదు, నేను అదే జిల్లా ఉంది కాబట్టి జనం మాట్లాడిన మాటని చెప్తాను. ఇవాళ టీఆర్ఎస్ ఏడు ఉంటుంది సార్? ఇంకా కాంగ్రెస్ ఏముంటుందంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిన ఉత్తిన నాటకం, పైకి నాటకం, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారని చెప్పి వాళ్ళు అంటుంటారండి ఎక్కువగా. అదే చెప్తాను, ఆడలేక మధ్యలో పడిందని మమ్మల్ని ప్రత్యక్షంగా ఎదుర్కోవడం చేతగాక ఇట్లాంటి ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటారు తప్ప భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో కలవాల్సిన అవసరం లేదు. ఒంటరిగానే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 100% అధికారంలోకి వస్తుంది. అంటే బీజేపీ అధికారంలో రావాలంటే ఇంకేం అంటే ప్రతిపక్షంగా ఉందండి. ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటారు? ప్రజల మన్ననలు పొందాలి. నరేంద్ర మోడీ గారు చేస్తున్న మంచి పనులని ప్రజలందరికీ చేరవేర్చాలి. ఆ ఊరికి వచ్చిన ప్రతి ఫలితం, ప్రతి పథకం, ప్రతి పైసా మనం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ప్రజలు మన వైపు వస్తూ ఉంటారు. ప్రజల మనసులు గెలిచి ఎలక్షన్స్ గెలవాలి కానీ డబ్బులతో గెలవలేము. డబ్బులతో గెలవలేము. ఈయన రేవంత్ రెడ్డి గారు ఏంటంటే నన్ను కోసినా సరే డబ్బులు ఏం లేవు, అప్పులు పుట్టట్లేదు అని అంత పైకి చెప్పేసరి ఆశ్చర్యంగా ఉందని. అసలు సీక్రెట్ గా ఉంచాలి కదా ఇన్ఫర్మేషన్ అని. సో దీన్ని 2 కోణాలుగా చూడొచ్చు. ఒకటి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ప్రజల్ని కంట్రోల్ చేయడానికి అయి ఉంటుంది మేబీ జనరల్ గా. తెలుగుగా ఆలోచిస్తే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చేస్తా ఉన్నారు. ఆర్టీసీ వాళ్ళు స్ట్రైకులు, అసలే ఏం లేదట పట్టు వచ్చిన జీతం జాలపట అనుకుంటేందుకు మనుషుల సైకాలజీని సెట్ చేయడానికి మాట్లాడినాడా, లేకపోతే నిజంగానే డబ్బులు లేవా, ఆయనతో అడ్మినిస్ట్రేషన్ అయితలేదా? ఆయన మాట్లాడుకోలేదు. మనం మాట్లాడితే ఏమైందంటే పక్క పార్టీ వాళ్ళం కాబట్టి పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతాం అన్నట్టు ఉంటుంది పంచాయతీ. ఇప్పుడు నేనేం మాట్లాడినా రేవంత్ రెడ్డి మీద వాళ్ళ పార్టీ వేరు మా పార్టీ వేరు కాబట్టి ఆయన వినాశనాన్ని నేను కోరుకుంటున్నా అని జనం అనుకుంటారు. కానీ మేము కోరుకుంటలేం. లెట్ యూ డూ. గవర్నమెంట్ వాళ్ళకి ప్రజలు ఇచ్చిరా 5 సంవత్సరాల అధికారం, లెట్ యూ ఎంజాయ్. మొన్న జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ బార్డర్ చుట్టూ కూడా చైనా కూడా ఉందండి. చైనాలో అంటే టెర్రరిస్టులు వెళ్ళకుండా మన ఇండియాలో రావడానికి గల కారణాలు ఏంటంటారు? అదే అర్థం. యుద్ధం అనేది జరగలేదు మాస్టర్. యుద్ధం జరగలేదు. పహల్గామ్ లో, కశ్మీర్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అమాయకులైనటువంటి ఆడబిడ్డల్ని, అమాయకులైనటువంటి టూరిస్టులని మతం పేరు మీద గుడ్డలూడదీసి మతం కన్ఫర్మ్ చేసుకొని కాల్చి చంపినటువంటి ముష్కరులకి సరి అయినటువంటి రీతి లోపల పాకిస్తాన్ గుణపాఠం చెప్పాలని మనం ఆ ఇన్సిడెంట్ జరిగినాక 26 మంది అమాయకులు చనిపోయిన తర్వాత ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచిన తర్వాత ఒక 14 రోజులు భారతదేశం ఎదురు చూసింది మౌనంగా. ఇది తప్పు జరిగింది మా వల్ల అని పాకిస్తాన్ సరిదిద్దుకోవాలని ఆశపడ్డాం. కానీ వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి అర్థం కాలేదు. 14 రోజుల తర్వాత కూడా వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాక ఇంకా కొన్ని ఉగ్రదాడులు చేస్తారనేటువంటి అనుమానాన్ని ప్రపంచం ముందు ఉంచినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో సెల్ఫ్ డిఫెన్స్ లో అక్కడ ఉండేటువంటి ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా భారత ప్రభుత్వం మొదటి రోజు 9 ఉగ్రవాద శిబిరాల్ని, లష్కర్-ఏ తోయిబా కానివ్వండి, జైషే మహమ్మద్ కానివ్వండి, టిఆర్ఎఫ్ కానివ్వండి, వాళ్ళ స్థావరాల్ని కొట్టేసి
ఇప్పటికైనా బుద్ధి కలిగి ఉండు బిడ్డ, మేము కొట్టాలనుకుంటే ఏదైనా కొట్టగలుగుతాం మీ దేశంలో అనేది ఒక మెసేజ్ పంపించినాం. కానీ కుక్కతోక వంకర అన్నట్టు రెండో రోజు మళ్ళీ మన దేశంలోకి వచ్చి ఏదో డ్రోన్లతోటి మిసైల్స్ తోటి మన కామన్ మ్యాన్ ని చంపాలనేది పాకిస్తాన్ ఆలోచన. భారతదేశం ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రజల్ని చంపాలనుకోలేదు. పాకిస్తాన్ లో పెరుగుతున్నటువంటి ఉగ్రవాద మూకలకి ఆశ్రయం ఇస్తున్న వాళ్ళని చంపాలనుకోవడం భారతదేశం కోరిక తప్ప, అది కూడా మాకు 9/11 అదో ఏదో ముంబై దాడిలో ఇట్లా చేసి మా దేశంలో మీరు డిస్టర్బెన్స్ తెస్తున్నారు కాబట్టి, మా దేశాన్ని మీరు కన్నెత్తి చూసి మా ఆడబిడ్డల సింధూరాన్ని తొలగిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలని చేసినాం తప్ప, భారతదేశం అంటే యుద్ధం చేయాలనుకుంటే 10 నిమిషాలు కూడా పాకిస్తాన్ కి తట్టుకునే కెపాసిటీ లేదు. మొన్న కనబడింది ఒక్క డ్రైన్ కూడా భారతదేశ గగనతలంలోకి రాకుండా. మీరన్నా చైనా గ్యారంటీ లేని మాల్ ఉంటది కదా, అగ్గు అని రోడ్ల మీద అమ్ముకునే చైనా మాల్ విమానాలు తెచ్చుకుంటే ఆ విమానాలను కూడా భారత సైన్యం కూలగొట్టింది కదా. దిస్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. అది గుర్తుపెట్టుకోకుండా ఎవడో ట్రంప్ మాట్లాడిండు లేకపోతే కాంగ్రెస్ వాడు మాట్లాడిండు అంటే దానికి నేనేం చేస్తాను సార్? భారత సైన్యం మొక్కవోని దీక్ష, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం, అక్కడ ఉన్నటువంటి అజిత్ దోవల్ గారి అంచనాలు, ఇవన్నీ వెరిసి పాకిస్తాన్ ని 2 రోజులలోనే మోకాళ్ళ మీద కింద కూర్చున్నటువంటి పరిస్థితి తీసుకొస్తే, వాళ్ళ ఎయిర్ బేస్లన్నీ కొట్టేసినాక వాళ్ళ ఒక్క విమానం లేక, ఒక్క ముష్కరుడు లేక, ఒక తుపాకీ పనిచేయక, చైనాకి వెళ్ళి తెచ్చుకున్న మాల్ అంతా ఓపెన్ కాక, సామాన్ బార్డర్ మీద పేలక, ఏం చేయాలో అర్థం కాక పోయాడు చైనాని ఇటు అమెరికాని ఇద్దరిని కాళ్ళ బేరం పెట్టుకొని ఏదో చేసుకొని వచ్చినాడు. అయినా వాడి బుద్ధి కుక్కదో ఒక వంకరే కాబట్టి వాడి గుణపాఠం చెప్పాల్సిందే. ఓ పక్కన 44% ఏరియా ఉన్న బలూచిస్తాన్ అయిపోయింది, ఇక సెపరేట్ దేశం అవుతుంది బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని ఎలగొట్టిండ్రు, బలూచిస్తాన్ పని అయిపోయింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల్ని భారతదేశం బ్లాస్ట్ చేసింది, ఏ నిమిషమైనా పిఓకేని భారతదేశం తీసుకుంటది అని అనుకున్నప్పుడు సిగ్గులేక మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తూ సరెండర్ అయ్యి కాళ్ళేలు మొక్కుతున్నాడు. అది కూడా అర్థం కాకపోతే ఈ జనానికి మనం ఏం చేస్తాం మాస్టర్? కానీ ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మోడీ గారి పేరు ప్రఖ్యాతులు బాగా పెరిగినాయండి. ఎందుకంటే కొన్ని సోషల్ మీడియాలో ముస్లింలే శంషేర్ అని చెప్పేసి మోడీ గ్రేట్ అని అన్నారు సందర్భాలు కూడా నేను చూశాను. సో ఇది పేరు కోసమో ప్రతిష్ట కోసమో చేసింది కదా సార్. మా ఆడబిడ్డల సింధూరాన్ని తూడ్చిన మూర్ఖులారా, మీరు ఒకసారి మా ఆడబిడ్డలు తిరగబడితే ఎట్లుంటది? ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమల వారసురాలు మా ఆడబిడ్డలు, వాళ్ళ పోరాటం చేయాలని అనుకుంటే మీరు ఏం చేయలేరురా సన్నాసులారా అని చెప్పడానికి 2 ఆడబిడ్డల్ని ముందు పెట్టి వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పడానికి మొదలు పెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ విల్ బి కంటిన్యూడ్. టెర్రరిస్ట్ గ్రూపుల్ని కొట్టడానికి ఆపరేషన్ సింధూర్ విల్ బి ఓపెన్ ఫర్ ఎవర్. పాకిస్తాన్ ఎల్ఓసిని బ్రేక్ చేసి భారతదేశంలోకి రావాలనుకుంటే తునియలు చేస్తాం. నిన్న మోడీ గారు చెప్పారు, వాళ్ళు ఒక బుల్లెట్ వెలిస్తే మేము శతజ్ఞుల్ని ఫిరంగుల్ని పెంచి ముక్కలు చేసేస్తాం. ఇంతకాలం మేము మర్యాదగా ఉన్నాం, ఇంకా మా మర్యాదని మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే ఖచ్చితంగా మా చాతనైన తనం ఏందనేది నీ లాహోర్ బేస్కి వచ్చి కొట్టిన రోజే అర్థమై ఉండాలి నీకు. నీ టెర్రరిస్ట్ క్యాంపుల్ని ఒక్క సివిలియన్ చనిపోకుండా కేవలం టెర్రరిస్ట్ క్యాంపుల్ని కొట్టగలిగింది భారత సైన్యం. అది 2 ఆడబిడ్డలు అంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళ చేత మేము మా ఆడపిల్లలు చాలు అని. నువ్వు ఏ ఆడపిల్లల సింధూరాన్ని తుడిచి నన్ను చంపు అని చెప్పి ఆమె తుపాయి కడ్డని నిల్చుంటే పోయి మీ మోడీకి చెప్పుకో అన్నావు కదా. అగో ఆ చెల్లె చెప్పిన దానికే ఈ ఫలితం అనుభవించరా వెదవా అని చెప్పి చెప్పిన. ఇక మెదక్ మీ కాన్స్టిట్యున్సీ ఎలా డెవలప్ చేశారు సార్? ఇంకేమన్నా చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇప్పుడే కదా ప్రారంభమై 10 నెలలే కదా సార్ అయింది. తప్పకుండా సార్ మెదక్ ప్రజల మీద చాలా ఆశలు అంచనాలు పెట్టుకున్నారు సార్. గతంలో ఉన్నటువంటి ఎంపీలకు భిన్నంగా ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామాన్ని